ఉన్నారు. ప్రభు దినాన్ని ఆరాధించుటకు మేము చేరి ఉన్నాం. ఇంతవరకు కీర్తనలతో స్తుతించి ఉన్నాం తండ్రి. సమయంలో వాక్య భాగాన్ని చదివి ఉన్నారు. దేవి సమయంలో సందేశం వింటా సిద్ధపడుతున్నాం. సమయోచితమైన జ్ఞానముతో నింపి మీ పాత్రగా వాడుకునండి. మా అందరి జీవితాల్లో తండ్రి ఏదైతే మేము నేర్చుకోవలసిన సంగతులు, గ్రహించి అలా జీవించవలసిన సంగతులు ఉన్నవో అవి మాకు నేర్పించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో వందనాలు తెలియచేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు ఈ లోకంలో అనేకులకి ఇవ్వబడింది, కానీ అనేకులు ఆయన దగ్గరికి రాలేకపోయారు. కానీ ప్రపంచం చివరి దశకు వస్తున్నప్పటికీ, ప్రమాదపు అంచులో ఉన్నప్పటికీ, ఇంకా తండ్రిని తెలుసుకోలేనటువంటి సమాజం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితమే మనల్ని కన్నా తండ్రిని తెలుసుకుంటానికి దేవుడు తన ఉచితమైన కృప చూపారు. ఆ తండ్రిని ఏం చేయాలని తెలుసుకున్నాము అంటే ప్రభు ద్వారా ఆరాధన చేయాలి. అయితే ఆరాధించేటువంటి ప్రక్రియలో అన్ని పర్యాయాలు దేవుడు మన ఆరాధన అంగీకరిస్తున్నాడా అనేది ఎప్పటికప్పుడే మనము ప్రశ్నించుకుంటూ ఉన్నాం. అయితే ఒకవేళ మన జీవితాల్లో ఏదైనా లోటు ఉంటే దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనము మీ ముందున్నటువంటి రాయబడినటువంటి పాఠంలో గుడ్డివాడివై పోకూడదు అనేటువంటి పాఠం ఉంది. అయితే దీన్ని మనం ఎలా ఆలోచన చేస్తాము అంటే, విజయాల ద్వారా గుడ్డివాడు కాకూడదు. డు నాట్ బీ బ్లైండెడ్ బై సక్సెస్ అన్నాడు. అంటే కొన్ని విజయాలు మనిషి కలిగి ఉన్నప్పుడు, నా జీవితంలో ఇది మేలు జరిగింది, నేను దీన్ని అవరోధించాను, దీన్ని శిఖరానికి వెళ్ళాను అన్నప్పుడు ఆటోమేటిక్గా మనుషులకు ఏమొస్తుంది అనేటువంటి పాఠమే ఇది మాట అండి. ఓకే, దీంట్లో కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి తన వ్యక్తిగతమైన జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యాపార రంగంలో కానీ దీవించబడినప్పుడు దేవుడు ఆ వ్యక్తి విషయంలో చాలా సాటిస్ఫాక్షన్గా, సంతృప్తిగా ఉన్నాడో దేవుడు ఈవిడి పక్షాన, ఈయన పక్షాన అని సామాన్యంగా ప్రజలు భావిస్తారు. ఈవిడ ఎలాగూ అభివృద్ధి అవుతుందంటే, ఈయన ఎలాగ అభివృద్ధి అవుతున్నాడంటే కారణము వీళ్ళ ఇంట్లో దేవుడు ఉన్నాడు, ఈమె చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు అని ఖచ్చితంగా ప్రజలు అనుకుంటూ ఉంటారు, ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ. కానీ బైబిల్ బోధ అయితే అది మాత్రం కాదు. వాక్యానుసారమైనటువంటి బోధ అయితే అది కాదు. ఎందుకు ఈ మాట చెప్పడం జరిగిందంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో, నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. నీతిని అనుసరించినటువంటి వాళ్ళంట ఏమయ్యారని ఉంది? నశించారని ఉంది. నీతిని అనుసరించినటువంటి వాళ్ళు ఎందుకు నశించిపోతారు? మంచిగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు నశించిపోతారు? నశించిపోయే అవకాశం లేదు కదా. ఇంకేమంటున్నాడు కింద, దుర్మార్గులయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. అంటే ఇప్పుడు ఎవరైతే నీతిమంతులుగా మనకు కనపడుతూ
అభివృద్ధి పొందారనుకోండి, అప్పుడు మనం అనుకునే మాట ముందే చెప్పాను మీకు, దేవుడు ఖచ్చితంగా ఈయన పక్షాన ఉన్నాడు. అయితే అవి తక్షణము జరిగి శాశ్వతంగా ఉండనటువంటి దీవెనలు అవి. అప్పటికప్పుడు దీవెనలు వస్తాయి, అవి పర్మనెంట్గా ఉండవు. కొందరు అవి చూసుకుని మురిసిపోతూ ఇంకా నాకు అనేకమైనటువంటి దీవెనలు వచ్చేసినాయి, నేను విజయం సాధించేశాను అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ నీతిని అనుసరించినటువంటి వాళ్ళే ఏమవ్వలేదు అన్నాడు, నిలవలేదు. మరి నీతిని అనుసరించిన వాళ్ళే నిలవకపోవడం అంటే ఏంటి అక్కడ అంటే, అక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటన్నట్లయితే, దాన్ని కరెక్ట్ అయినటువంటి భాషలో ఏం రాశాడంటే, తమ స్వనీతిని అనుసరించిన వాళ్ళు. నీకు నువ్వుగా నీతిమంతురాలు అనుకుంటూ, నాకు నేనుగా నీతిమంతుడు అనుకుంటూ, నా స్వనీతిని బట్టి, నేను చేసే కార్యాలను బట్టి దేవుడు నాకు విజయం ఇచ్చాడు అనుకుంటున్నాం. కానీ ఎంతకాలం నిలుస్తుంది? అది తాత్కాలికమైనటువంటిది, అది ఎక్కువ కాలం నిలవదు. దాన్ని చూసుకుని ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారంటే, నువ్వు అనుకోకపోవచ్చు, నువ్వు చేసేది నేను చేసేది మనకు తెలుసు కాబట్టి మనం అనుకోకపోవచ్చు, కానీ ప్రజల యొక్క అవగాహన ఎలా ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా ఈమె పక్షాన దేవుడు ఉన్నాడో అనుకుంటాడు. కానీ అది వాక్యానుసారమైనటువంటి బోధ అయితే కాదు. అయితే ఇక్కడ ఒక మాట, మరి నీతిమంతుడైనటువంటి వాళ్ళకి దేవుడు దీవెనలు ఇవ్వడంటే వాళ్ళకి శాశ్వతమైనటువంటి దీవెనలు ఇస్తాడు, తాత్కాలికమైనటువంటివి కాదు. ఆ మాట కూడా చూస్తాము. 8వ అధ్యాయము 12వ వచనంలో, పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు నిత్యం ఉంటారు. వాళ్ళు నిజంగా నువ్వు నీతిని అనుసరించేటువంటి జీవితం ఉన్నప్పుడు పర్మనెంట్ దీవెనలు ఉంటాయి, శాశ్వతమైనటువంటి దీవెనలు ఉంటాయి. అందువల్ల అప్పటికప్పుడు కలిగినటువంటి విజయాన్ని బట్టి మనము గర్వించేటువంటి వారంగా, లేకపోతే ఇంకా నా పక్షాన్ని దేవుడు ఉండి ఎంత కార్యం చేస్తున్నాడు, ఇంకా నాకు తిరిగిలేదు అనుకునేటువంటి కార్యక్రమాల్లో మనం ఉంటే ప్రమాదంలో పడతాం. అదే గ్రంథము 11వ వచనంలో ఏమంటున్నాడు అంటే, 11వ దుష్క్రియకు తగిన శిక్ష, అది సంగతి. వీళ్ళు అనుకుంటానికి కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు శీఘ్రంగా వాళ్ళకి రావట్లేదు కదా. ఒక దుష్క్రియ చేస్తున్నాం అనుకోండి, దానికి శిక్ష వెంటనే రావకపోవటను బట్టి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా అంతే దుష్క్రియలు చేస్తూ ఉంటారు. ఏమండి? అందువల్ల ఇప్పుడు మన స్వనీతి అనేటువంటిది మంచిదా కాదా? మంచిదనే మనం అనుకుంటానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే స్వనీతి ఎలా ఉంటుందో చెప్తాను. నా వరకు నేను నీతిమంతురాలుగా ఉంటున్నాను, నా వరకు నేను నీతిమంతుడిగా ఉంటున్నాను అని అనుకుంటామే, కానీ గ్రంథ ప్రకారంగా మనం సరిపోతున్నామా లేదా అనేది ఏం చేసుకోలేము. ఉదాహరణకి పేతురు గారు యేసు ప్రభుతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సేవా పరిచర్యలో ఉన్నాడు. అందరూ అభ్యంతరపడినా కానీ నేను మాత్రం ఏం పడినాడు? అభ్యంతరపడినాడు. అంటే తాను కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా చెప్పాడు. మనకి చదివే వాళ్ళు కూడా ఎలా కనిపిస్తుంది? అమ్మో, ఉన్నవాళ్ళు అందరికంటే 11 మంది కంటే ఈ 12వ వ్యక్తి ఎవరో బెటర్. అంత పరిస్థితి అంటూ వస్తే నేను మట్టుకు నేను ఏం చేయను అన్నట్టుగా లేదు అక్కడ మాట. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 33. అందుకు పేతురు, నీ విషయమే అందరూ, అదిగోండి, నీ విషయమే అందరు అభ్యంతరపడినను
నేను ఎప్పుడూనూ ఏం పడను అంటే ఇతను నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నాడా లేదా? అనుకున్నాడు. స్వనీతికి కనపడుతుంది. అయితే 41వ వచనానికి వచ్చేటప్పటికి ఏం కనపడుతుంది? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ మిగిలిన వాళ్ళతో చెప్పలేదు. పర్టికులర్గా ఇతన్నే మెన్షన్ చేశాడు. మరి నువ్వు ఆ రోజు అన్న మాట ఏమైందయ్యా అనేనా దాని అర్థం? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్క్రియకు తగినటువంటి శిక్ష వెంటనే కలగకపోవటం బట్టి నేను నీతిని అనుసరించే బ్రతుకుతున్నాను అనుకుంటున్నామో అది దేవుని నీత, స్వనీత. అది స్వనీతి మనకి మంచిగా కనపడుతుంది, ప్రజలందరికీ కూడా మంచిగానే కనిపించింది. కానీ ఇతను తొలగిపోతాడని ఎవరికి తెలుసు? క్రీస్తుకి తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళము ఎవరం పడిపోతామో ఎవరు నిలబడతామో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? జడ్జిమెంట్ రోజునే తెలుస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనకి కూడా కొంచెం స్థిరంగా ఉన్నామా లేదని మనకు తెలుస్తుంది. వాక్యం రోజు ఎందుకు చదవాలి? ప్రసంగాలు ఎక్కువ ఎందుకు వినాలంటే ఎక్కడ పడిపోతామో అనేటువంటి భయం ఉంది. కాబట్టి వాక్యం ఉంటే ఏమవ్వమో తొలగిపోయే అవకాశం ఉండదు. ఆ మాట దావీదు గారు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. దీన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వనీతిని మనం అనుసరించుకోకుండా బ్రతికితే, నీతిమంతులుగా మనం జీవించినప్పుడు శాశ్వతమైనటువంటి దీవెనలకు దేవుడు మనల్ని సెలెక్ట్ చేస్తాడు. లేదు నాకు అప్పటికప్పుడు వచ్చేటువంటి దీవెనే నీకు కావాలనుకుంటే నువ్వు చేసిన దుష్క్రియలు కూడా ఉన్నాయి, అవి మర్చిపోయాడు దేవుడు కాబట్టి అవి పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి నాకు ఈ దీవెన ఇచ్చాడని అనుకుంటున్నారు. కానీ అది కాదు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా వెంటనే రావట్లేదు కాబట్టి మరి ఎక్కువగా ఏం చేస్తున్నారో దేవుని యందు భయము భక్తులు విడిచి దుష్క్రియలు చేస్తూ ఉన్నారన్నమాట అండి. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. దేవుని నుండి వచ్చేటువంటి దీవెనలు మన మంచితనాన్ని బట్టి రావో. దేవుని నుంచి వచ్చేటువంటి దీవెనలు కేవలము ఆయన ఉచితమైనటువంటి కృప వలన, ఆయన దయ వలన పొందుకుంటున్నాం మనం. ఇది నమ్ముతామా నమ్మమా? మంచి వాళ్ళము కాదని ఎందుకన్నామంటే మనలో ఏ మంచి లేదు కాబట్టి. మన నీతి క్రియలన్నీ కూడా ఎలా కనపడుతున్నాయి అన్నాడంటే మురికి గుడ్డ వల్లే ఉన్నాయి అన్నాడు. అందువల్ల మన మంచితనాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి దీవెనలు రావట్లేదు. ఆయన ఉచితమైనటువంటి కృప వల్లనే దీవెనలు పొందుతూ ఉన్నాం. మనం చేసినటువంటి పాపాలను బట్టి, మనం చేసిన అతిక్రమాలను బట్టి వచ్చిన కాడ నుంచి పోనీ అలా అనుకోకుండా దేవుడు ఎవరో తెలిసిన కాడ నుంచి దేవునిగా మహింపరచుకోకుండా, తండ్రిని ఆరాధన చేయకోకుండా ఆజ్ఞను అతిక్రమిస్తున్నప్పుడు మనం పాపం చేస్తున్నవారు. ఇప్పుడు ఈ పాపములన్నిటినీ ఆయన దృష్టిలో పెట్టుకొని మనకి శిక్ష ఇవ్వాలి అంటే అసలు భూమి మీద నరుడు ఉండగలడా? ఒక నరుడికి కోపం వస్తేనే యుద్ధం ఇంకా ఆగిందా? ఆగలేదు. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఏమంటుంది తెలుసా? భారత్ మీద అణుబాంబు వేస్తానంటుంది. ఇప్పుడు భారత్ మీదకి వచ్చింది. ఏమో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎంతకాలం ఉంటామో. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ప్రపంచ యుద్ధాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కాబట్టి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని అన్నాడు కాబట్టి ఆయన రాక తథ్యం. కనుక మనం చేసినటువంటి పాపములను బట్టి అయితే భూమి మీద ఏ నరుడు ఉండడు. దీన్ని ఎంత కుదించాడని మనం చెప్పుకోవచ్చు అంటే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు,
కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 10వ వచనము చూద్దాం. మన పాపములను బట్టి, చూసారా, ఒకళ్ళు నిజంగా చేయడం అంటూ వస్తే భూమి మీద ఏ నరుడు ఉండలేడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు అన్నమాట అండి. ఇది ఎలాగూ మనకి నిర్ధారణ అవుతుందంటే, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాము. అయితే అదిగోండి, మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడువైన నీవు, ఉంది అక్కడ మాట, మా దోషములకు రావలసిన శిక్షలో అన్నీనా కొంచెమేనా? అన్నీ ఇస్తే ఎవరమో తట్టుకోలేము. కొద్దిగానే వస్తున్నాయి అంటే ఇంకా కొన్ని ఉన్నాయా లేదా? మనమేమో కొన్ని వస్తువులు దాచాం, ఆయన ఏం దాచాడు మన కోసం? కొన్ని శిక్షలు దాచాడు. ఒక్కోటొకటి అమలుపరుస్తాడు, ఒక్కోటొకటి అమలుపరుస్తాడు మాట. ఆయన అమలుపరిచాడంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ పాపాలను ఒప్పుకుంటానికే ఒక జాము నిలవబడ్డారు వాళ్ళు. ఈ ఎజ్రా నెహెమ్యాలు ఇద్దరు సమకాలికులు, ఇద్దరు కలిసి ఒకరొకరు ప్రోత్సహించుకుని చెర నుంచి వచ్చిన తర్వాత యెరూషలేము యొక్క గోడలు తిరిగి పునరుద్ధరణ చేసేటువంటి సమయంలో ఒకరొకరు ప్రోత్సహించుకున్నటువంటి వ్యక్తులలో దేవుని మాటలు చెప్తూ ఉంటుంటే ఒక జాము 3 గంటల వాక్యం చదివారు, 3 గంటలేమో పాపాలు ఒప్పుకున్నారు. 6 గంటల మీటింగ్ అది. నువ్వు మేము చేసిన పాపాలకి శిక్షలో ఎన్ని పంపావు? మాకు కొంచెమే. నరులు మొదటి నుంచి ఇదే పని కదండి. అందువల్ల శిక్ష జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, ఇంక ఇయాలతో శిక్ష అయిపోయిందిలే, అమ్మాయి నాకు మంచి రోజులు వచ్చేసినాయి అనుకుంటాం. ఇంకో డోసు ఏదో ఏమై ఉంటుంది మన కోసం సిద్ధం చేసే ఉంటాడు. దేవుని వాక్యము చాలా గొప్పదండి. అందువల్ల మనం ఇక్కడ ఏమి నేర్చుకున్నామంటే, దేవుడు విధించేటువంటి ఈ శిక్షలు ఉన్నాయి చూసారా, మనం పొందదగిన వాటికంటే చాలా స్వల్పమైనటువంటివి, తక్కువగా పంపుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. రెండో సంగతి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితాల్లో మనకు కలిగినటువంటి విజయాలు మన నీతిని బట్టి కాదు, దేని వల్ల జరిగిందో చూద్దాము, వచ్చినవో చూద్దాము. దీవెన ద్వితీయోపదేశకాండం. దేవుని యొక్క నిబంధన ప్రజలకు వారి అవిధేయతను బట్టి కూడా దేవుడు వాళ్ళని శిక్షించుకోకుండా 9వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి వారిని తొలివేసిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, యెహోవా నా నీతిని బట్టి నన్ను పెట్టెనని అదండి. అంటే ఇప్పుడు ఆ మంచి దేశంలో ఆ దీవెనలు దేవుడు వీళ్ళని బట్టి నీతిని బట్టి ఇచ్చాడా? కింద వచనంలో ఉంది చూడండి, అదండి, ఈ జనముల చెడుతనమును బట్టే. అది వాళ్ళ చెడ్డోళ్ళు కాబట్టి వాళ్ళు పోయారు. ఆ కానాను దేశాన్ని ఎవరికి ఇచ్చాడు? వీళ్ళకి ఇచ్చాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? మా మంచితనాన్ని బట్టే మాకు ఆ దేశాన్ని ఇచ్చాడు. చూసారా, ఒక్క విజయం పొందితే నీలో నాలో వచ్చే గర్వం, ఒక్కటి సాధించామంటే నా అంతటోడు లేడు అనుకుంటావు, ఒకటి ఏదైనా సాధించావంటే నా అంతటా ఆమె లేదనుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నీతిని బట్టి కాదంటున్నాడు. ఎప్పుడైతే ఈ బ్లెస్సింగ్స్ వస్తాయో, ఈ దీవెనలు వస్తాయో, వచ్చినప్పుడు దాన్ని చూసుకుని ఇంకా అధిగమించేస్తారండి. హోషేయ గ్రంథము
4వ అధ్యాయం, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో తమకు కలిమి కలిగిన కొలది అన్నాడు. కలిమి అంటే సంపదే కదండి. కలిమి కలిగిన కొలది వారు నా ఎడల, అంటే ఇప్పుడు కలిమి వచ్చి కొలది ఏం చేస్తున్నారు? అప్పుడప్పుడు అంటారు కదండి, డబ్బులు ఎక్కువైపోయి వీళ్ళు ఏం చేస్తున్నారండి, దురలవాట్లకి చెడలవాట్లకి ఏమైపోయారు, బానిసలు అయిపోయారు. డబ్బులు ఏమీ లేకపోతే, సర్వసుఖాలు లేకపోతే, కలిమి కలిగిన కొలది అన్నాడు. సంపద పెరిగే కొలది. వాళ్ళు నాటని చెట్ల ఫలాలు తిన్నారు, తవ్వని బావుల్లో నీళ్లు తాగారు, కట్టని ఎండ్లలో ఏం చేశారు, నివాసం చేశారు. కాబట్టి మాకేమీ కూడా కష్టపడవలసిన అవసరం లేదు. తెల్లవారేటప్పటికి ఏం కురిసేసేది, మన్నా కురిసేసేది. నీళ్లు కావాలంటే బండ్లో నుంచి వచ్చేసినాయి. ఈవేళ నీళ్ళు కావాలంటే మనం డబ్బులు కట్టాలి, పైపులు వేయించుకోవాలి, బోలంత తతంగం. వాళ్ళకి మాకు మంచి నీళ్లు కావాలంటేటప్పటికి ప్రవాహమే. ఆహారం లేదు, మాంసం లేదు అనేటప్పటికి మాంసం వచ్చేసేది. ఇవన్నీ తిన్న తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంట, కలిమి కలిగిన కొలది ఏం చేస్తూ వచ్చారు, అధికముగా. ఏమండి, ఇంట్లో సర్వసమృద్ధి ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఏదో పెద్దలు మాట చెప్తారు ఏంటండి, కూర్చుని తింటే కొండలైన ఏమైపోతాయట. ఎకరాలు ఎకరాలు ఉన్న వాళ్ళు ఈవేళ ఏమైపోయారు తెలుసా, ఏమీ లేని పరిస్థితికి అయిపోయారు. దేవుడు ఇంకా నీకు నాకు ఏమీ లేకపోయినా కానీ ఆయన వెలుగుతో సర్వసమృద్ధి ఇచ్చినట్టే మనకి. ప్రభు ఈ లోకంలో శరీరంతో ఉన్నప్పుడు ఆయన నేర్పిన ప్రార్థనలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేసి. శిష్యులకి అదే నేర్పాడు, అది నేర్చుకోమన్నాడు. ఈవేళ అనేక మంది అలా కాదు. దీవెనలు అంటే ఏంటో తెలుసా, భౌతికంగా ఆర్థికంగా బాగా దీవించబడిపోతే దేవుడు మా పక్షాన ఉన్నట్టు. అది తాత్కాలికమైనటువంటిది. అది కొద్ది రోజులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది వాళ్ళ స్వనీతిని బట్టి సంపాదించుకున్నారు. 4 కళ్ళబొల్లి మాటలు నేను చెప్తే మీ దగ్గర నేను దండుకోవచ్చు. అమ్మో మా పాస్టర్ గారు మమ్మల్ని శపించేస్తాడో, ఇది చెప్పింది మేము చేయకపోతే అనేటువంటి భయం నేను కలిగించాను అనుకోండి, సంపదలు అనేకమైనవి వస్తాయి. క్రైస్తవ ప్రపంచంలో అవే ఇంతకాలం కూడా జరిగినాయి, ఇక జరగనివ్వడు దేవుడు. ఇవాళ ప్రజలకి సత్యం తెలుస్తుంది. సత్యం తెలియబట్టి జాగ్రత్త పడుతున్నారు చాలామంది. ఒకప్పుడు ప్రజలు అనేక రకాలుగా మోసం చేసేసారు. మొదటి శతాబ్దంలోనే చెప్పాడు, మీలో అబద్ధ బోధకులు బయలుదేరతారని చెప్పాడు. వారు పైకి గొర్రె చర్మంలో ధరించుకుంటారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కటి బోధ చేసుకుంటూ, చక్కగా ఆరాధన చేసుకుంటూ, నీ పని నువ్వు చేసుకుంటూ దేవుని కార్యక్రమం నిమగ్నం అవుతూ ఉంటే చక్కగా ఏ ఇబ్బంది ఉండదు. ఈరోజు పాఠాన్ని బట్టి ఆలోచన చేయండి. మన పాపములను బట్టి ఆయన మనకి ఏం చేయలేదు, ప్రతీకారం చేయలేదు. మనకు వచ్చినటువంటి విజయము దేన్ని బట్టి రాలేదట, మన నీతిని బట్టి రాలేదు. అవతల వాళ్ళు చెడ్డవారు కాబట్టి వాళ్ళని తొలగించేసి మనల్ని ఆ ప్లేస్లో ఏం చేశాడు, దేవుడు పెట్టినట్లే కనపడుతూ ఉంటుందన్నమాట అండి. ఏమండి, కొందరు ఏమనుకుంటూ ఉంటారంటే, ఆత్మీయంగా నేను చాలా బాగున్నాను, నేను క్రమంగా నడుచుకుంటున్నాను, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. మంచిదే, ఇది ఎలాగో చెప్తాను. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు దాదాపుగా అందరూ బాప్తిస్మం పొందినటువంటి వారే ఉన్నారు. బాప్తిస్మం పొందాము, ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతూ ఉన్నాం. దీని గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను ఏం పొందారు? రైట్, బాగుంది. అంటే ఇశ్రాయేలు కూడా ఏం పొందారు? బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమో, అంటే అందరూ కూడా మనలాగా ప్రభురాత్రి భోజనం తీసుకునే కార్యక్రమాలు అని దాని అర్థం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ
క్రీస్తే. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ 6వ వచనం దగ్గర 5 నుంచి వచ్చినట్లయితే, అయితే వారిలో ఎక్కువ మంది ఎలా ఉండలేకపోయారు? బాప్తిసం పొందారా? పొందారు. ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. ఆత్మీయంగా బాగుందనుకున్నారా? మాకేం బెటర్ అనుకున్నారు. కానీ ఇన్ని చేస్తున్నా కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారో గ్రంథం బయటపెట్టింది. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మాకేం పర్వాలేదు, కానాను వచ్చేసింది, మాకేం పర్వాలేదు, సర్వసమృద్ధి వచ్చేసింది. అసలు ఎంత ఆస్తి పంచాడండి, ఎన్ని యుద్ధాలు చేశారండి వాళ్ళు. సంఖ్య మర్చిపోయాను కాబట్టి నేను చెప్పట్లేదు. వాళ్ళు చేసిన యుద్ధాలు యెహోషువ గ్రంథంలో, వాళ్ళు చేసిన యుద్ధాలన్నీ చేసి 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 ఆ భూభాగం అంతటినీ కూడా మొత్తం 11 గోత్రాల వాళ్ళకి ఏం చేసేసాడు యెహోషువ? పంచేసాడు. ఒక గోత్రానికి మట్టుకు ఇవ్వలేదు. తెలుసు కదా మీకు, ఎవరు? లేవి గోత్రానికి. ఆ బాపతోళ్ళమే ఈవేళ కొత్త నిబంధనలు మేము. ఎందుకంటే మాకు ఏ ఆస్తులు ఉండవు, కానీ మీ ఆస్తులన్నింటిలో భాగాలే మాకు ఇవ్వాలి. అప్పుడు అందరికంటే ఎక్కువ ఎవరికి ఉంటుంది? అంతే కదని అర్థం. మరి ఇప్పుడు యాజకుడికి ఎక్కువ ఇస్తున్నప్పుడు 11 మంది తెచ్చిస్తుంటే, 11 గోత్రాలలో తెచ్చిస్తుంటే యాజకులకి ఆస్తి పెరగదా? పెరిగిపోతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత భూభాగాన్ని పంచిన తర్వాత వీళ్ళలో ఏమొచ్చేసిందంటే మాకేం పర్వాలేదు అనుకున్నారు. కానీ ఇంతకీ వాళ్ళకి విజయం ఇచ్చింది వీళ్ళ శక్తిని బట్ట, దేవుని కృపను బట్టే. ఆ రోజు పితరులకు ఇచ్చిన మాట ఆనాడు అబ్రహాంకి ఇచ్చాడే మాట. దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాటకి ఏమైపోతాడు? కట్టుబడిపోతాడు. అవునా కదా? మనం మాట ఇచ్చామంటే ఏమైపోవచ్చు? తొలుగు. మనం మాట నమ్మ దగని వరం, ఆయన నమ్మ దగినవాడు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు చేస్తాను, నీ 4వ తరం వారు తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారో కానానులోకి అని చెప్పాడే లేదా? 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఈ ప్రాంతానికి నీ ప్రజలందరూ వస్తారు. అప్పటికే అబ్రహాం లేడు, కానీ జనాంగం అంతా వాగ్దానం చేసిన ప్రదేశానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వచ్చేసారు. ఏ స్థలంలో అయితే దేవుడు ప్రామిస్ చేశాడో ప్రామిస్ ల్యాండ్కి వచ్చేసారు. ఆయన మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి మిమ్మల్ని నేను మోస్తున్నాను కానీ, లేకపోతే మిమ్మల్ని ఎప్పుడో చంపేద్ది నేను అన్నాడు. అప్పుడప్పుడు మనకు కూడా చిరాకు పడుద్ది. ఏమంటాను తెలుసా? అసలు నీ వల్ల విసిగిపోతున్నాను, కానీ ఆ రోజు పెళ్లిలో ప్రమాణం చేశాను కాబట్టి నేను భరింతున్నాను నేను అంటారనరా. ఎందుకంటే ఆ ప్రమాణం మరి జీవితాంతం ఏమవ్వకూడదు, తొలగిపోకూడదు కదా. భార్యాభర్తల సంబంధం ఎటువంటిదని చెప్పాడు? చాలా గొప్పది ఏమండి. అందుకే దేవుడు మోసాడు వాళ్ళని. ఇశ్రాయేలుని ఏం చేసుకున్నాడు? పెళ్ళి చేసుకున్నాడు. భూమి మీద భార్యాభర్తల సంబంధం అంటే పవిత్ర సంబంధం మరొకటి ఏది లేదు. ఇందాక మీరు చదివారు కదా, కుమారుడు చదవగా విన్నారు కదా. ఆ యాజకుడు ఎటువంటి వాళ్ళని చేసుకోవాలి, ఎంత అక్కడ సిస్టమ్ చెప్తాడు. చాలా పవిత్రంగా ఉండాలి. యాజకుడు యెహోవాకి ఏం పెట్టేవాడు? భోజనం ఆహారం పెట్టేవాడు. కాబట్టి యాజకుడు తను పరిశుద్ధంగా ఉంచుకోమంటాడు. నాకేం పర్వాలేదులే అని అనుకుంటానికి లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది ఇక్కడ? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలు ఉండకపోయారు కనుక అరణ్యములో ఏం చేయబడ్డారు? సంవరించారు. అది అక్కడ వరకే మనం అనుకుంటాకలేదు. 11వ వచనంలో మనకు ఒక సూచనగా చెప్పాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకు ఏం చేయబడ్డాయి అంటే బుద్ధి. అది చదువుతున్నప్పుడు మనకి ఏం రావాలంటున్నాడంటే బుద్ధి రావాలి. వాళ్ళ విజయం వచ్చినప్పుడు వాళ్ళలో అహంభావం వచ్చిందా? ఏదన్నా ఒకటి సాధించినప్పుడు కానాన్ని ఇవ్వడం అంటే మాటలు కాదండి. మీరేమీ కష్టపడుకోకుండా చక్కటి ఒక ప్రాపర్టీ వచ్చిందనుకోండి, ఏమనిపిస్తుంది? మనం ఏమీ కష్టపడుకోకుండా ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఏమనిపిస్తుంది? అసలు ఆడు ఏమీ చదవకూడదు. ఒకసారి కరోనా టైంలో ఆడు చదవపోనా కానీ ఏం చేసేసారు 10వ తరగతి వాళ్ళని. అసలు ఆడికి చదువు విలువ తెలుస్తుందా? కష్టపడి చదివినటువంటి వాళ్ళకే సంవత్సరం అంతా వెళ్ళి చదివి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఆ ప్రతిభ ఏంటో తెలుస్తుంది. నేను ఒక మంచి విజయాన్ని సాధించాలనుకుంటాను. శ్రమ పడకోకుండా విజయం వచ్చేసింది అనుకోండి, కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయి?
నేను అప్పుడప్పుడు కూడా ఒక విషయం నేను సంతోషిస్తాను. నేను జీరో నుంచి వచ్చినోడిని. నేను జస్ట్ జీరో నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి వాడిని. నేను సంతోషిస్తాను, దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కూడా మీ పరిస్థితి ఒకవేళ ప్రారంభమే తక్కువ కావచ్చు. ఈవేళ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని హెచ్చించాడంటే మీ స్వనీతిని అనుకోకుండి, కేవలము దేవుని ఉచితమైనటువంటి కృపాదయ. కానీ ఇది మర్చిపోతున్నాం మనం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సంగతులు మరొక కోణంలోకి మాట్లాడటానికి ప్రయాసపడతాను. ఏంటంటే, మనం సాధారణంగా మనుషులు చేసేటువంటి ఎలా ఉంటాయంటే, ఈ మనం చేసిన పాపాలు అనేటువంటి ఒకప్పుడప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఈ పాపాలని కప్పిపెట్టుకుంటానికి దేవునికి అనేకమైన కార్యాలు చేసేస్తాం. దేవునికి కొన్ని కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇది ఎలా చెప్తాను అంటే, ఇప్పుడు నేటి కాలంలో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక మంచి విద్యావేత్త ఒకసారి నాకు ఒక మాట చెప్పాడు. ఏంటి ఇలాగ కొన్ని ట్రస్టులు పెట్టి భోజనాలు పెడతా ఉంటారంటే, అప్పుడు అనిపించి అతను అన్న మాట ఏంటంటే, కొందరికి పాపభీతి ఉంటుందట. ఏ భయం? పాప భయం. అమ్మో, నేను ఇన్ని పాపాలు చేస్తున్నాను, ఈ పాపాలన్నీ కూడా ఈ ధర్మకార్యాల ద్వారా ఏమైపోవాలా? పోవాలి. 12 ఏళ్ళు పాపాలు చేసి 12వ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చిందని వెళ్ళి ములిగెత్తే పాపాలు పోతాయా? నెక్స్ట్ ఇయర్ వస్తాయట. వస్తాయా? అదే ఏదో అందులోకి వెళ్ళరా? వెళతారు. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పాపాలను కప్పిపుట్టడానికి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు. అవి ఎలా జరుగుతాయో చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. ఇక్కడ ఒక సంగతి మన అందరికీ తెలుసు. సౌలును సమూయేలు ప్రవక్త, నువ్వు వెళ్ళి అమాలేకీయులందరిని ఏం చేయమన్నాడు? నాశనం చేయమన్నాడు. అక్కడ నుంచి నువ్వు ఏది తెచ్చుకోవద్దన్నాడు. 15వ అధ్యాయం ఎన్నో వచనంలో ఉంది? 3వ వచనంలో. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను ఏం చేయము? హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను ఏం చెయ్యి? నిర్మూలన చేయమన్నాడు. ఇతను ఈ మాట విన్నాడు కానీ వెళ్ళి చేశాడా? చేయలేదు. చేయలేకోకుండా నేను విజయం సాధించానని ఒక స్తూపం కూడా నిలబెట్టేశాడు. దేవుడిచ్చిన పని నేను చేసేసాను. జై చూచుకుముట్టు నిలబెట్టాడు. చూడండి ఎక్కడో 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారమో వినను. సౌలు ఏం నిలిపేశాడట? విజయం వచ్చింది కాబట్టి విజయానికి సంకేతంగా, విజయానికి ఒక సూచనగా ఏమి నిలిపాడు? ఒక స్తూపాన్ని నిలబెట్టేశాడు. ఇప్పుడు ఆ స్తూపం కనపడగానే ఏమనిపిస్తుంది? సౌలు అమాలేకీయులను ఏం చేశాడు? నాశనం చేశాడు. కాబట్టి అతను విజయం సాధించినందుకు ఏమి నిలబెట్టుకున్నాడో? జై చూచుకోటి నిలబెట్టుకున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది అతను నిలబెట్టేసుకున్న తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చాడు. సౌలు, నేను నీకు చెప్పిన పని చేశావా అన్నాడు. అయ్యో, చేయకపోవడం ఏంటండి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? అయితే నాకు వినబడుచున్నటువంటి గొర్రెల, ఎడ్ల యొక్క రంకెలు, గొర్రెల యొక్క అరుపులు ఇవి ఏంటవి అడిగాడే లేదా అంటే, ఇప్పుడు వినండి, ఇటు సౌలు ఈ గొర్రెలను, ఎద్దులను తెచ్చుకున్నదే తన యొక్క లాభం కోసమా, దేవుని కోసమా? తన లాభం. కానీ ఏమన్నాడు సమూయేలు అడిగినప్పుడు, నీ దేవునికి నేను ఏమి ఇవ్వటానికే అంటే, ఇప్పుడు
తాను చేసినటువంటి పాపాలని కప్పిపుచ్చుకుంటానికి ఇప్పుడు దేవుడికి ఏమి ఇచ్చేస్తాడట? ఇప్పుడు సేవ ఎక్కువ చేసేస్తాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. 22వ వచనంలో ఉంటుంది చూడండి, 22-23లో ఉంటుంది. 22-23లో ఉంది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. నువ్వు మాట వినలేదు. నేను ఒక స్తూపాన్ని నిలబెట్టేశాను, పేర్లు తరతరాలు ఉండిపోద్దని అనుకుంటున్నావేమో. ఒకవేళ ఆ స్తూపం ఉన్నా కానీ దేవుడు నువ్వు చేసినటువంటి అవివేకపు పని ఉందో చూసావు, మూర్ఖతగా నువ్వు చేసావు చూడు, అది మటుకు చరిత్రలో రాసేసాడు మాట అండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు ఏమున్నదంటే, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను ఏం చేయండి? దిద్దుకొనండి. వీళ్ళు చెడ్డ క్రియలు చేసేసి ఎక్కడికి వచ్చేస్తున్నారు తెలుసా? యెహోవా మందిరానికి వచ్చేస్తున్నారు. యెహోవా మందిరానికి ఎందుకు వస్తున్నారు? పాపాలన్నిటినీ కూడా చేసేసి మళ్ళా మేము దేవుడికి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారో? సేవ చేస్తున్నాం. ఈవేళ మేము ఆరాధన చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు దేవునికి ఇష్టం కాని జీవితం జీవించేసి మందిరంలోకి వచ్చి ప్రభువా ప్రభువా అని పిలవచ్చా? అక్కడ ఉందో చూడండి, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనక. అలా అనే మాటలు పెదవుల నుంచి వచ్చిన, హృదయంలో నుంచి వచ్చినాయా? మేము మా సన్నిధికి వెళ్ళాలండి, మేము చర్చికి వెళ్ళాలండి అనే మాట అది హృదయంలో నుంచి వచ్చింది కాదు. ప్రజలు చేసినటువంటి పాపాలకి మేము పాపం చేయట్లేదు, ఈ సేవ చేయటం ద్వారా మా పాపాలను కప్పుపుచ్చుకుంటామనేటువంటి కార్యక్రమానికి దిగజారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇంకో మాట చెప్తాను ఇక్కడ. మనం సఫిషియెంట్ అయినటువంటి వ్యక్తిని చూస్తాం. ఎలా అంటే, లోకంలో ఎవరైతే పరిపూర్ణంగా సమృద్ధిగా ఉన్నారో వాళ్ళు గొప్పోళ్ళు. పరిపూర్ణమైనటువంటి సిద్ధాంతాలు పాటిస్తూ మేము జెన్యూన్ అనుకున్న వాళ్ళు మన దృష్టికి ఎలా కనపడతారు తెలుసా? వాళ్ళు కరెక్ట్ అండి అంటూ ఉంటారు. ఇక్కడ ఎలా చెప్తానంటే, ఒక పాత్ర ఉంది. ఇక్కడ ఏమైనా పాత్ర ఉన్నాయా? ఇప్పుడు ఈ పాత్రలో ఒక పాలేయో పోసేసారు, నిండా ఉన్నాయి. ఏమండి? ఇంకో పాత్ర తీసుకున్నాను, ఈ పాత్రలో కొద్దిగా ఉన్నాయి. ఇందులో సమృద్ధిగా ఉన్నాయి కానీ శుభ్రం చేయలేదు. ఇది శుభ్రంగా కడిగి ఇందులో కొద్దిగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏది మనకి ఇందులో ఎక్కువగా కనపడుతుంది? ఏది ప్రజలకు మేలు కలిగించేది? ఏమండి? కానీ జనం ఎలా ఏది చూస్తారో ఇది అదే కనపడుతుంది. ఈవేళ సర్వసమృద్ధి ఉన్నటువంటి మనుషులను చూసి వాళ్ళు ఎన్నో విజయాలు సాధించారు కాబట్టి వాళ్ళని మోడల్గా తీసుకుందాం, మనం వాళ్ళని అనుసరిందామని అనుకుంటే కనుక ఆ పాత్ర ఎటువంటిదో తెలుసా? శుభ్రం చేయలేని పాత్ర. సమృద్ధిగా ఉన్నాయి, దాని నిండా ఉన్నాయి, కానీ ఇది శుభ్రపరిచినటువంటి పాత్ర. ఇప్పుడు చెప్పండి, దేవుడికి శుభ్రత కలిగినటువంటి పాత్ర కావాలా, సమృద్ధి అయిన పాత్ర కావాలా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల
వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఇప్పుడు ఏ పాత్ర దేవుడు వాడుకుంటాడో, ఎక్కువ ఉన్న పాత్రను వాడుకుంటాడా, పరిశుద్ధంగా ఉన్న పాత్రన? మరి సమాజం ఏమనుకుంటుంది చెప్పండి? అది వాళ్ళే పర్ఫెక్ట్. ఓ గుడికి ఎక్కువ జనం వెళ్తున్నారు అనుకోండి, ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? అసలు భక్తి అంటే అదా. చక్కటి కట్టడం ఉందనుకోండి, భక్తి అంటే అది. మీది చర్చ్ ఉంది, మీది చిన్న చర్చ్ అంటారు. అసలు చర్చ్ కానీ అర్థం వాళ్ళకి వెళ్దాం అనుకోండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మనము పరిశుద్ధమైనటువంటి పాత్రగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉందన్నమాట అండి. ముగింపులో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కృపావరాలు ఉన్నాయి, కానీ ఆయన వెనక్కి తీసుకుంటలేదు. ఎందుకంటే కేవలము మన ఎడల ఆయనకి ఇంకా ఏముంది? ప్రేమ ఉందన్నమాట అండి. ఈ విషయంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి నేను ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. ఎవరంటే సంసోను గురించి మీ అందరికీ తెలుసు. సంసోను బైబిల్ చరిత్రలోనే ఆనాటి కాలంలోనే చాలా బలవంతుడు. అతను మనోహ తన భార్యకి పుట్టినటువంటి వాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించటానికి దేవుడు అతన్ని పుట్టించాడు, శత్రువుల చేతి నుంచి విడిపించటానికి. అతను చేసినటువంటి కొన్ని పనులు చెప్పి మీకు అతను ఏ స్థితికి వచ్చేసాడో మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం తీసుకున్నారా? తరువాత సంసోను గాజాకు వెళ్ళి ఎవరిని చూశాడని ఉంది? రైట్. 4వ వచనం వచ్చేసాం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహించాడు. ఇక్కడ 2 లోపాలు కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే వేశ్య దగ్గరికి వెళ్ళాడు. రెండోది షోరేకు లోయలో ఉన్నటువంటి దెలీలాని ఏం చేశాడు? ప్రేమించాడు. ఈ 2 కూడా అతని జీవితంలో మేలుకరమైనవి కాదు. ఎందుకంటే ఇతను దేవునికి ఏం చేయబడినవాడు? నాజీరు చేయబడినవాడు. దేవుని సంబంధులనే వివాహము చేసుకోవాలి, అతను ప్రత్యేకంగా ఉండాలి. ఈ సంగతులన్నీ కూడా అతను పుట్టక ముందుగానే దేవదూత వచ్చి చెప్పినట్లుగా గ్రంథంలో మనం చూస్తామటండి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ అతను ఎంత బలవంతుడో ఆ బలవంత తెలుసుకోవాలని ఈ దెలీలా ఏం చేసింది? అతన్ని లాలన చేసింది. చేసిందా లేదా? చేసింది. ఈ దెలీలా ఎవరి మనిషి? ఫిలిస్తీన్ల మనిషి. అసలు ఫిలిస్తీన్లే ఎవరికి వ్యతిరేకులు? దేవుని ప్రజలకి. అసలు ఫిలిస్తీన్ల చేతిలో నుంచే విడిపించటానికి ఎవరిని పుట్టించాడు? దేవుడు సంసోనును పుట్టించాడు. ఈ సంసోను అంతకుముందు చేసినటువంటి పని మీరు తర్వాత చదువుకోండి, ముందు అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి పనికి ఫిలిస్తీన్ల తోటలన్నిటిని ఏం చేశాడు? నక్కలతో పాడు చేసినట్లుగా ఉంది. ఇప్పుడు సంసోన్ని ఎలాగైనా కానీ చంపాలని అనుకున్నారు, కానీ ఎవరి వల్ల కావట్లేదు. అంత బలవంతుడు. ఇప్పుడు అతని బలము ఎక్కడ ఉందా అని తెలుసుకొనటానికి సొమ్ము ఇచ్చారు దెలీలాకి. ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఇస్తే ఏం జరిగిందో చూస్తామటండి. 16వ అధ్యాయము 6వ వచనము నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా. ఇప్పుడు ఎవరి బలం తెలుసుకోవాలనుకుంటుంది? సంసోను బలాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు సంసోను ఏం చేసేసాడు? సంసోను 7 నిర్వంజి చెవులతో నన్ను బంధించినలా నేను ఏమైపోతాను అన్నాడో? బలహీనుడిని అయిపోతాను అన్నాడా లేదా? అలాగే చేసేసి 8వ వచనానికి వచ్చేటప్పటికి, ఫిలిస్తీన్ల సర్దారులు 7 నిర్వంజి చెవులను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. మాటును నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండిరి గనుక ఆమె సంసోను ఫిలిస్తీన్లు ఈ మీదకి పడుచున్నారని అతనితో చెప్పగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా
ఆ తడపలను ఏం చేశాడు? తెంపి. ఆ తాళ్ళు ఎలాగ కనపడి అంట ఆయనకి? తడపల్లా తెంపేశాడట. అంత బలవంతుడు కదండి. ఎన్ని తాళ్ళు కట్టినా కానీ అక్కడ ఒకటిసారి అయిపోయింది. రెండోసారి ఏం జరిగిందో చూడండి. 10వ వచనం. అప్పుడు దెలీలా, ఇదిగో నువ్వు నన్ను ఎగతాళి చేసి నాతో ఏమాడావు? అబద్ధం. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను ఏం చేయండి? బంధించండి. మళ్ళీ రెండోసారి చేసిందా లేదా ప్రయత్నం? అప్పుడు కూడా ఏం చెప్పాడు ఇతను? తాళ్ళు కొత్తవి పేని దేనికి వాడనటువంటి తాళ్ళతో బంధిస్తే నా బలం పోతుంది అన్నాడు. ఇక మూడోసారి 13వ వచనం. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం. 2 సార్లు ఫెయిల్యూర్ అయిందా లేదా? ఫెయిల్యూర్ అయింది. ఈమెకి ఇంకా ఏం వచ్చి ఉంటుంది? కోపం వచ్చేసి ఉంటుంది. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడలా సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సంసోను ఇశ్రాయేలు నీ మీద పడుచున్నారు అతనితో చెప్పినప్పుడు అతను నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసి పోయానమాట అండి. 3 సార్లు కూడా ఆమె ఏదో చేయాలని ప్రయత్నం చేసింది, కానీ 3 పర్యాయాలు కూడా దేవుడు అతని పక్షాన కార్యం చేశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ 3 సార్లు దేవుడు విజయం ఇచ్చాడా లేదా? ఎందుకు ఇచ్చుంటాడు అనుకోవాలి మనం. ఈ మూడు పర్యాయాలు కూడా అతనికి ఇచ్చినటువంటి కాల వ్యవధి, టైం ఇచ్చాడు. ఆ టైంలో మొదటిసారి నన్ను ఇలా చేసిందంటే ఇందులో ఏదో ఉందో లోటు, రెండోసారి ఇలా చేసిందంటే ఇంకా ఏదో ఉందని గ్రహించి తాను ఏం చేయాలో జాగ్రత్త పడాలి. కానీ పడ్డాడా? నాకేం పర్వాలేదు, బలం ఉంది, నా అంత బలవంతుడు లేడు, నా ముందు ఫిలిష్తీయులే కాదు ఎవరు నిలవలేరు, నాకు విజయం ఇచ్చేది దేవుడు అనుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా బాధాకరమైన విషయం ఏంటో చెప్పనా? చిట్ట చివరికి తన బలం ఎక్కడుందో ఏం చేసేసాడు? చెప్పేశాడు. దీన్ని ఎలా నేను చెప్పాలనుకుంటున్నానంటే, తాను దేవుని దగ్గర ఏదైతే స్వాస్యంగా పొందాడో, ఏదైతే అభిషేకం పొందాడో, ఏదైతే దీవెనగా పొందాడో దానితోనే ఆడుకున్నాడు. నేను నిన్న చదువుతున్నప్పుడు నాకు చాలా బాధేసింది ఇది. ఈవేళ కొందరు దేవునికి పిల్లగా, దేవుని కొడుకుగా, కూతురుగా నువ్వు బాప్తిసం పొందావు. ఈ బాప్తిసాన్ని అడ్డు పెట్టుకుని ఆడతావా? దేవుడు నాకు విజయం ఇచ్చేసాడు, నేను చర్చికి వెళ్ళిపోతున్నా, నాకు పరలోకం వచ్చేస్తుందని అనుకుని దీంతో నువ్వు ఆటలాడుతున్నావా? అసలు తాను తన యొక్క తల మీద ఏం వేయకూడదో క్షౌరపు కత్తి వేయకూడదు అంటే నువ్వు ఈ దేవునికి ఏం చేయబడిన నాజీరు, ఆ నాజీరు వ్రతంతో నువ్వు వాడుకున్నావు. దేవునికి ప్రతిష్ఠించిన దాంతోనే నువ్వు వాడుకున్నావు. చాలా బాధ అండి. ఈ సంగతి ఎప్పుడైనా మీరు బైబిల్లో చదివారు కదా? చదివారా లేదా? చదివారు. ఈ 3 సార్లు కూడా తనకిచ్చిన టైం అండి అది. ఆ టైంలో అతను ఏం పడలేదు? జాగ్రత్త పడలేదండి. కానీ ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి మనం. ప్రమాదం వస్తుందంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? తప్పించుకుంటారు లేదా? కొన్ని విషసర్పాలను కూడా నమూనాగా చెప్పాడు దేవుడు. పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కాపణను. కొన్నిసార్లు మనం తప్పించుకోలేకపోతున్నామేమో. ఒకళ్ళు తెలివిగా అప్పటి వరకు అక్కడే ఉంటారో, ఆ గొడవ రేజ్ అవుతుందనేటప్పటికి ఏమైపోతారు? సైడ్ అయిపోతారు. రేపొద్దున మళ్ళీ నువ్వు ఆ మాటలో ఉండిపోతావు. రేపొద్దున పంచాయతీకి నిన్ను పిలుస్తారు, ఫలానా మనిషి కూడా ఉన్నాడు అంటారు. ఇక్కడ వరకు మనకు చాలు, వద్దు అనుకుని తప్పించుకోవాలి. దేవుడు తన అభిషేకం చేస్తే అభిషేకంతోనే ఏం చేసుకున్నాడో ఆడుకున్నాడండి. వద్దు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము
12వ వచనమండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి ఏమవుతాడని ఉందే అది మాట. ఇప్పుడు ఇతను అనుకుందాం, చెప్పుకోవాలి కదా మరి ప్రసంగంలో, సంసోను ఇప్పుడు బుద్ధిమంతుడని అనుకోవాలా? అపాయం వచ్చేస్తుందని తెలిసినా ఏం చేయలేకపోయాడండి పాపం, తప్పించుకోలేకపోయాడు. అసలు అతని విజయానికి కారణము దేవుడు. ఎన్నిసార్లు ఫిలిస్తీన్లు సర్దారులు వచ్చారండి, పట్టు బంధిందామనుకున్నారండి, అతను ఎవరి వల్ల కాలేదండి. ఆ విజయము అతను గ్రహించలేక ఈరోజు పాఠాన్ని బట్టి విజయము ద్వారా నువ్వేమవ్వద్దు, గుడ్డివాడు. ఏమయ్యాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగలిగినప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకి తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి ఏం చేయబడిన వాడిని. ఉందా మీ బైబిల్లో? అంటే దేవుని చేత అభిషేకం పొందినటువంటి ఇతనే అభిషేకంతో ఆడుకున్నట్టుగా కనపడుతుంది. నా తల మీదకి మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన నా బలము నాలో నుండి ఏమైపోతుందే, తొలగిపోయి ఇతర మనుషుల వల్ల అవుదునని ఆమెతో చెప్పాను. అతను తన అభిప్రాయమును తనకు తెలిపినని తెలియలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిచి, ఈసారి రండి 19వ వచనం. ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడల క్షౌరము చేయించి, చాలా పెద్ద జుట్టండి. ఎందుకంటే నాజీరు అసలు ఇశ్రాయేల్ అంటే నాజాన బాబులండి బాబు, ఎంత బలవంతులో. అందులో పైకి ఇతను ఏం చేయబడినాడు, నాజీరు అంటే ఏం కాదండి, వ్రతం. నాజీరు అంటే ఏంటండి, వ్రతం. ఇప్పుడు 40 రోజులు వ్రతం తీసుకుంటారు కదా కొందరు. ఈ 40 రోజులు నిష్టగా ఉంటారు, ఉండరా అమ్మా? ఇప్పుడు ఆ 40 రోజుల నిష్టతోనే వాళ్ళు ఆడుకున్నారనుకోండి, ఆ వ్రతం పక్కన పెట్టే చేశారనుకోండి, 5వ సోదరులు ఏమనిపిస్తుంది చెప్పండి? అమ్మ, వ్రతంలో ఉండగా మనం ఏ పాపం మరి నువ్వు చేసావు? ఇప్పుడు ఆడుకున్నట్టే లేదా దేవునితో? ఇతను జీవితాంతం ఏం చేయబడి 40 రోజుల వ్రతమా? జీవితాంతం వ్రతం. ఇతనికి జీవితాంతం వ్రతం చేయబడినాడు. మరి ఈవేళ క్రైస్తవుడు జీవితాంతం వ్రతం చేయబడినవాడు, ఆయన అభిషేకంతో ఆడుకుంటున్నావు. ఏం జరిగింది? నిద్రపుచ్చిందట, క్షౌరము చేయించిందట. అప్పుడు అతనిలో నుండి బలం ఏమైపోయింది అంతే. ఎప్పుడైతే ఆ సీక్రెట్ చెప్పేశాడో, సీక్రెట్లన్నీ ఎవరికి చెప్తారండి? ఈయన ప్రేమించిన ఆవిడకి చెప్పాడు, భార్య చెప్పలేదు. అక్కడ భార్య గొడవ ఉంది 16వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో ఉంటుంది భార్య గొడవ. ఆవిడికి చెప్పలేదు, ఇప్పుడు ఎవరికి చెప్పాడు? మరి ప్రేమించిన ఆవిడ ఏం చేసింది? ఇప్పుడు ఆమె, సంసోను ఫిలిస్తీయుని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అగునట్లు నేను బయలుదేరి విడజిమ్ముకున్నదని అనుకున్నాను. అయితే యెహోవా తను ఎడబాసెనని అతనికే బాధ. దేవుడు నిన్ను ఏం చేశాడు? ఎందుకంటే నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నువ్వు బాప్తిసంతో ఆడుకున్నావు. నువ్వు దేవునికి ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఆయనతో ఆడుకున్నావు. నువ్వు నాకేం పర్వాలేదు అనుకున్నావో, ఆ విజయమే ఏమైందో తెలుసా? తర్వాత ఏం చేశారు మీకు అందరికీ తెలుసు. అప్పుడు ఫిలిస్తీయులు అతను పట్టుకొని అతని కన్నులు ఏం చేశారు? బాబోయ్, 5 పట్టణాలు, ఫిలిస్తీ పట్టణాలు, 5 పట్టణాల్లో గాజా ప్రాముఖ్యమైనది. ఆ పట్టణం దగ్గర తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ఫిలిస్తీయుల దేవత పేరు ఏం పేరు? దాగోను దేవతకి మనం ఏమిద్దాం? ఇతన్నే బలి చేద్దాం. ముందు కళ్ళు తోడేశారండి. తోడేసి ఆ దేవత గుళ్ళో ఏం చేశారో తెలుసా? సంసోన్ని సంఖ్యలతో ఏం చేశారు? బంధించి. ఎందుకు గుడ్డివాడయ్యాడు? ఇదే కారణం. ఒక్క విజయం వచ్చినందుకు నిన్నెవరు పట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటి సాధించినందుకు నా అంతటోటి లేడు అనుకుంటున్నావేమో. ఒకవేళ ప్రియమైన సహోదరుడా, మర్చిపోవద్దు. దేవుడు ఒకవేళ నీకు విజయం ఇచ్చినట్లయితే అది కేవలం ఆయన ఉచితమైన దయ వలన, కృప వల్లనే పొందావు, కానీ నీ నీతి కార్యం వల్ల పొందలేదు. మన స్వనీతి అనేటువంటిది మురికి గుడ్డలాగా ఉంది.
నిజంగా మనం చేసిన పాపాలను బట్టి అయితే మనం పూర్తిగా అసలు ఎవరము ఉండలేము. మన పాపంలో బట్టి ఆయన మనకేం చేయలేదు, ప్రతీకారం చేయలేదు. ఒక నిజముగా మన జీవితంలో బాప్తిస్వం పొంది, బాప్తిస్వం తాడుకోవద్దు, ప్రభురాత్రి భోజనం తాడుకోవద్దు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఆ పాత్రలు మోసేవాళ్ళు కూడా ఎలా ఉండాలో చాలా ప్రభురాత్రి భోజనం పాత్రలు తీసుకునేవాళ్ళు, సందాకారం మోసేవాళ్ళు, ఏమండి పాత్రలు మోసేవాళ్ళు, పాత్రలు కడిగేవాళ్ళు. కడిగేటప్పుడు కూడా పిల్లలు ఎవరి పాత్రలు ఇవి, దేవుని మందిరంలో కుర్చీలు కానీ బరక ఏదైనానండి, ఈవెన్ మైక్ కానీ, దేవుని మందిరంలో ఏ వస్తువు అయినా కానీ అది మోసే నువ్వు అమ్మో అనుకునే జాగ్రత్త పడాలా. మీరైనా నేనైనా నీ ఇంట వస్తువులు కాదు, దేవుని ఆలయం. తన జీవితంలో ఇంకో మాట మీకు చెప్పాను, పాపము చేసేస్తూ ఈ పాపాన్ని కప్పిపుచ్చటానికి ఏం చేస్తున్నారు, చాలామంది సేవా కార్యాలు చేస్తున్నారు. అలా ఒక ఆయన మీకు ఇద్దరిని చూపించాను, మీకు ఒక ఆయన సౌలును చూపించాను, రెండోది యూదులను చూపించాను. యోధా ప్రజలు ఏం చేస్తున్నారంటే పాపమంతా చేసేసి శనివారం ఎక్కడికి వచ్చేస్తున్నారు, గుళ్ళోకి వచ్చి. అప్పుడు ఏమన్నాడు తెలిసి ఇర్మియా ప్రవక్తతో, అసలు వాళ్ళ గుళ్ళోకి రానివ్వక గుమ్మం దగ్గర నిలబడి చెప్పేసి పంపేసేయాలని అన్నాడు. అంత బాధ కలిగింది దేవుడికి. కనుక యవనస్తులకి చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, నాకు నేనుగా బోధించుతున్నాను. ఏదన్నా ఒకటి సాధించావంటే నీ కళ్ళుకి ఏం రానీకు గుడితాను. ఒకవేళ ఆ విజయం వల్ల నువ్వు అతిశయించావంటే సంసోనికి పట్టినట్టు గతే నేడు మనకు కూడా పడద్ది. చివరగా ఒక్కసారి కన్నీటితో అడిగాడు, తండ్రి ఇంత అన్యుల ముందు నేను చచ్చిపోయాననే మాట నాకొద్దు, ఒక్కసారి నాకు మొదట్లో ఇచ్చిన బలం నాకు ఒకసారి ఇవ్వ అన్నాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. 3,000 మంది ఆ దేవాలయం కింద ఉన్నారు, ఉత్సవం చేసుకుంటున్నారో ఆ దేవాలయం దగ్గరికి వచ్చేసారు. దానికి ఆధారంగా ఉన్నటువంటి స్తంభాలనే, గుడి స్తంభాలని రెండింటి మధ్యలో బంధించేశారు సంగళ్ళతో. ఎంత అవమానపరిచారండి, ఉమ్మూసారండి, గుద్దారండి. ఓ సంసోను, నిన్ను మూసినోడు ఎవడో, నిన్ను కొట్టినోడు ఎవడో. ఎందుకు వచ్చింది ఆ స్థితి? అయితే నువ్వు దేవుని అభిషేకంతో ఏం చేసుకున్నావు, ఆడుకున్నావు. ఆ రోజు దేవుడికి మాట ఇచ్చావే, నేను నీటిలో ప్రమాణం చేస్తున్నప్పుడు నేను దేవుడికి మాట ఇచ్చానే, దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు మాట ఇచ్చామే, దానితో నువ్వు వాడుకోవద్దు. 2 కళ్ళు తోడేశారు, దాగోను దేవతకు బలెత్తారు, వాళ్ళ చేతిని పడకోకుండా అడిగాడు, ఒక్కసారి నన్ను కరుణించవా తండ్రి అని. ఆధారంగా ఉన్నటువంటి 2 స్తంభాలను ఒక్కసారి అలా అదిమితప్పటికి దేవాలయం అంతా ఏమైపోయింది, కూలిపోయింది. అంతేనా? అలాగేనండి జరిగింది. అక్కడ ఎన్నో వచనంలో ఉంది ఏమండి? 16:29. గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములు, ఒకదాన్ని కుడి చేతిని ఒకదాన్ని ఎడమ చేతిని పట్టుకుని నేను ఫిలిష్తీయులను చనిపోదును కాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సద్దాళ్ళ మీద ఉన్న దానిలోని జనులందరి మీద పడిన. మరణకాలంలో అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలం నందు అతడు చంపిన వారి లెక్క అంటే ఎక్కువయనో. చూసారా? చాలండి. కనుక ఈరోజు పాఠం ఏంటండి? డు నాట్ బి బ్లైండెడ్ బి సక్సెస్. విజయాల ద్వారా ఏం కాకు గుడ్డివాడు. దేవుడు నీకు విజయం ఒక్కటి ఇచ్చాడని నువ్వు అంతా కన్నులు నెత్తికెక్కేలా? అది కేవలం తాత్కాలికమైనదని గుర్తుపెట్టుకో. అసలు శాశ్వతమైన దానికోసం ఏం చేయి, ఎదురు చూడు. ఇంకోటి వస్తుంది. నువ్వు అనేకమైన అధిగమించుకుంటూ వెళ్ళాలి. ఒకటి దాని తర్వాత విజయాలు దేవుడు ఇవ్వాలి నీకు, నాకు. అలాగిచ్చి దేవుని రాజ్యానికి వారసులు అవుదామని ఈ మాటలో నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్న తర్వాత ముస్లిం అందరూ కొందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, విజయాల ద్వారా గుడ్డివాడవు కాకూడదు అనేటువంటి ఈ అంశముతో చివరిలోనైనా సంసోను గారి ద్వారా నిజముగా దేవా నువ్వు ఇచ్చినటువంటి బలము, నువ్వు ఇచ్చిన అభిషేకముతో ఆడుకున్నాడు తండ్రి. వ్రతం చేయబడ్డాడు, నాజీరు చేయబడ్డాడు. నేను దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను అని మేమో కూడా అలా అనుకుని జీవిస్తే జయకరంగా ఉంటుంది మా బ్రతుకు. లేదు అంటే అభిషేకంతో ఆడుకున్నాడు, వ్రతంతో ఆడుకున్నాడు, నాజీరుతో ఆడుకున్నాడు, నీతోనే తండ్రి తన పరిస్థితులు ఎలా గడిపాడో మాకు అర్థమైంది. టైం ఇచ్చావు, 3 పర్యాయాలు ఇచ్చావు. ఇప్పుడైనా మారతాడని. నిజంగా బుద్ధిమంతుడు అపాయం వచ్చినప్పుడు దాక్కుంటాడట, తప్పించుకుంటాడట. మా జీవితాల్లో అపవాది మా ముందుకు తీసుకొచ్చిన వాటికి మేము తప్పించుకునేటువంటి శక్తి దయచేయండి ఆయన. మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.